తెలంగాణ తక్కువ ఎక్కడ తక్కువ ఉందమ్మా? ఏం సర్వీస్ చేస్తున్నా తెలంగాణ ఎక్కడ సర్వీస్ చేస్తుంది? మీరు వచ్చిన కానీ సర్వనాశం అయిపోయింది. ఫ్రెండ్ మాట ముఖం మీద అవుతా ఏరా నువ్వు 10కి పనికిరావు చేస్తున్నా బాగా చిన్నగా బస్సులు ఇచ్చాడు కదా, ఫ్రీ బస్సులు పెట్టాడు, బస్సులు ఫ్రీగా పెట్టాడు. అది ఒకటి పెట్టాడు. ఫ్రీ పెట్టడం కాదు, లేడీస్ కి ఫ్రీ ఉంది కదా బస్సు. దాని మీ అభిప్రాయం ఏంటి? లేడీస్ అన్నీ చేస్తాను, నాకు ఎందుకు చేయట్లేనా? రేవంతేనా నువ్వంటే ఇష్టమైన అన్నయ్య, నా ప్రాణమైన మంచోడు, కానీ బుద్ధి మాత్రం బాగాలేదు. ఏమవుతుంది? నేను ఈ పాట పెట్టుకున్నామా, పెట్టుకో, అప్పుడు వేరే రాజమవుతుంది. టికెట్ ఏం ఆశించలేదా? టికెట్ ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ఏనా అన్నా ఇదే పోటీస్తున్నామా మాట్లాడాను. నీ కొడుకు మా అమ్మను బాగా పాటిస్తామని అడిగాను. ఫోన్లోకి వీడియో కాలకి ఎందుకు రావట్లేదు? వీడియో కాలకి ఎందుకు రావట్లేదు? నేనంటే దడనా నీకు? భయపడే ఉంటాడు, ఏనా భయం. ఫోన్ కనిపెట్టింది ఎందుకు? అందరూ వీడియో కాలం మాట్లాడుకునే వీడియో కాలం నేను రాలేమ్మా. నేను సీఎం ఇంత ముందుకున్న సీఎం వీడియో కాల్ లో మాట్లాడేదా మీతోటి? కేసీఆర్ గారు మాట్లాడేదా? ఓకే, కేటీఆర్ గారు, కేసీఆర్, జగన్ రెడ్డి గారు అందరూ మాట్లాడేదా? జగన్ ఒరే కర్రలని జగన్ మాట్లాడలేదు. ఒరే కరోనా కూడా ఎన్నిసార్లు ఒక ఫైనల్ చేతిలో పెట్టావా? పండుగ వస్తుంది. అవును, క్రిస్మస్ పండుగ వస్తుంది. పేదోడిని అన్న లేదు, డబ్బులు లేవు పేదోడిని నిజంగా. ఆ రోజు నా కొడుకు మటేకండి. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన అనేది ఒక 6 గ్యారెంటీలు పెట్టారు కదా, మీ అభిప్రాయం? గ్యాస్ ఫ్రీ అది ఇది పెట్టింది కదా, పెట్టారు బాగుంది కానీ 10 బాగానే పెట్టారు కానీ నాకు ఒకటి కూడా రాలేదు. చెప్పాను డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీకు రాలేదు. మీకు లేదా? అయినా కన్నా నాది ఇచ్చిన ఒకటే, ఇచ్చిన కూడా ఒకటే. నాకు నా దేవుడు నాకు బంగారం అనుకుంటుంటే అది కాదు. నీ ఊరికి వెళ్ళిపోతే అదే నాకు అర్థం ఏనా. కానీ తెలంగాణకు వచ్చి కోటు కొడుతున్నా, కోటు నాకు మనవరాలు ప్రేమ ఉంటది కదా. లేరే మనవరాలు ఇచ్చి గొంతు పోతుంది. జ్యూస్ తాగుతావా? జ్యూస్ తెప్పిస్తాను. ఏం కావాలి చెప్పాడు? జ్యూస్, థమ్స్ అప్, స్ప్రైట్, సోడా ఇంత పెద్ద ఐవాల వందలు పెట్టారు. మా నాన్న ఈశ్వర్ చనిపోయి ప్రజలు మన నైట్ కళ్ళకి వచ్చాడు. నైట్ 2 గంటల నుంచి పొద్దున 10 దాకా నాతో నా పువ్వు మీద బతున్నాడే లంజకులా మీ బతున్నాడి పువ్వులు ఎందుకు కట్టబడి ఎప్పుడు పట్టుకోతున్నాను కదా. ఏ భయ్యా హ్యాపీ బర్త్డే టుడే బర్త్డే బాయ్ కా బర్త్డే आज ఎగురుతావా దాంట్లో? అది స్వీట్ ఇచ్చాడు, కొత్తగా ఓపెన్ చేశాడు. కంగ్రాచులేషన్ చెప్పాలి మీరు. ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్. 10 కోట్లు సంపాదించుకోవాలి కృష్ణకాంత్ పార్క్ దగ్గర మీరు. అది వెరీ గుడ్. అమ్మ సపోర్ట్ నీకుంది, 10 కోట్లు సంపాదిస్తావు. ఈయన అంటే మీ సపోర్ట్ ఉండాలి కదా, ఆశీర్వాదం. దేవుడు యేసుప్రభు ఉన్నాడు కదా, యేసుప్రభు ఉన్న రోజులు అమ్మ ఉంటది, అమ్మ ఉన్న రోజులు నువ్వు ఉండవు. 10 కోట్లు మీ ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటుండు బాయ్. కొంచెం గట్టిగా మాట్లాడు. కానీ ప్రేమ ఉంది కదా, మన ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నాం కదా, చూడాలనిపిస్తే రావే. కూడా ఉంటాడు రాజు చూడాలనిపిస్తున్నా. నా పిల్లలు అడుగుతున్నా, నా భార్య పడుతున్నాయి, ఊరంతా అడుగుతున్నారు. నువ్వు నీ దగ్గర ఏముంది, మనం ఎంజాయ్ చేసుకుందా, మర్చిపోయినా వాళ్ళ జ్యోతి. నేను చూడాలనిపిస్తుందా రావే. నాకు కూడా రావాలని రహీం గారు కొంచెం నాకు టైం దేవుడు ఆజ్ఞలని రాకూడదని. వెరీ గుడ్. నేనే తెచ్చింది, వాడే బూస్ట్ అయితే ఇంటర్వెల్ పడే లాగండి కొద్దిసేపు. అది దాగు ఫస్ట్, అది దాగు సగం దాగి సగం నీ కొడుక్కి.
మీరన్నారా అమ్మా నీ కొడుకు ఏమన్నా నాగన్న గారు ఏం బాబా శ్రీకాంత్ గారు వీళ్ళ కాళ్ళకి రా వీళ్ళ కాళ్ళు మాట్లాడు. నా పాప అన్నయ్యకు వినయగానికి రోషన్ గానికి పెళ్లి చేసేస్తున్న రోజు బాలేవు. నువ్వు నా ఇష్టమైన మొగుడవు, పెళ్లికి సంతానం కూడా నువ్వు నాకు దేవుడిన పట్టావు. కానీ నీ బుద్ధి బాలని దేవుడు వద్దన్నాడు. సారీ బాబా ఏమనుకోదు. 1000 కోట్లు కాదు కానీ ఒక 10 కోట్లు వేస్తున్నా. 10 కోట్లు వేయి నమ్మ చెప్తున్నా అకౌంట్ నెంబర్ రేపట్లో. నా కొడుకు మనం పుట్టాడు కదా ఉడికాడికి వెళ్తా. ఓకే మా శ్రీలీల రోషన్ తోటి సినిమా చేసింది కదా, ఇప్పుడు అల్లు అర్జున్ తోటి మళ్ళీ ఐటమ్ సాంగ్ చేసింది. మీ కూడలే కదా, ఇప్పుడు నువ్వు ఎట్లా ఫీల్ అవుతున్నావు? దెబ్బలు పడతాయి రో దెబ్బలు పడతాయి రో శ్రీకాంత్ నువ్వు ఒక హీరో చెప్పాను. నువ్వు ఎంత హీరోగా ఉన్నా కానీ నీ బుద్ధి మాత్రం బాగాలేదు చెప్పింది బా. రోషన్ గారు నువ్వు చేసే పని చూసి వాడు చూసి నాతో చెప్తున్నావు ఫోన్ చేసి, అమ్మ నేను అమ్మ నాన్న అడుగుతున్నామా, నేను కూడా అడుగుతున్నామా, వేరేతో బుక్ చేసుకున్నాను. కన్న తల్లు మీరు ఎంత హీరోయినా ఎన్ని కోట్లు పంపించినా కన్న పిల్లలు తప్పుకున్నా మీరేమో నేను రా ఏంటా మరి నా ఎప్పుడు నీకు ఎంత ఫీల్ అవుతాను, ఎంత బాధపడతాను ఏనా. నేను ఫోన్ చేసి అమ్మ నేను అమ్మాయిని బుక్ చేస్తున్నావు, అమ్మ అమ్మాయితో తాగి ఎంజాయ్ చేస్తున్నావు. ఒక మాట అన్నా రోషన్ గారు, ఒక మాట అన్నా పెట్టరు రా పిల్లికన్నా నా కొడుక అంటే పెట్టరు అందు కొడుకన్నా ఎందుకంటే బాధ అనిపిస్తానన్నా. ఏవక్క ఊహక్క పిల్లల్ని కంట్రోల్ పెట్టుకో. నువ్వు పిల్లల కన్నా కొన్నావు నువ్వు తునుకొని పందుకోక రావడం రాబోయే కాలానికి కాబోయే హీరో వాళ్ళకు వాళ్ళకి ఎంకరేజ్ చేయండి, వాళ్ళకి మంచి చెప్పండి ఏంటా. నాకెందుకు మీరు నా కొడుకు బాగుండు అనుకుంటే బాగుంటది, నాకెందుకు ఇంత బాధ. వీరగాలు మంచోళ్ళు కానీ రోకలు గారు ఎందుకు మీరు అమ్మ నాన్న అనుకున్నా చూసేసి నాకు చెప్తుండే నీ ఎంత ఫీల్ అవుతాను. నీ అంటే ఒక మగని దేవుడు నేను నా ప్రభు అంతే. పిల్లలు కంట్రోల్ ఎందుక నువ్వు ఇంటికాడ చెప్పేదాన్ని శ్రీకాంత్ బాబు గారు నువ్వు నాకు ఇష్టమైన నా కొడుకు చేస్తున్నా చెప్పండి. మీ ఇద్దరు లవ్ స్టోరీ చెప్పారా? శ్రీకాంత్ గారిని మీది ఉప్పలో డ్యూటీ చేసేటప్పుడు ఆటో డ్రైవింగ్ చేసేటప్పుడు మెట్రో స్టేషన్ దగ్గర కదా ఉప్పలో డ్యూటీ చేసి ఆటో డ్రైవింగ్ చేసేటప్పుడు ఇంటికాడికి వచ్చి మటన్ మీద చేసా తినకున్నా వేసుకున్నా అనుకున్నాను. ఏడ్చుకున్నావు అనుకుంటే ప్రభు నన్ను నా తండ్రి నాకు ఇష్టమైన తండ్రి కాబట్టి ఆయన నాకు ఏడు చూస్తే ఉండలేడు. ఫోన్లోకి వచ్చాడు వెంటనే, ఏందమ్మా జతమా కలిపిన పొద్దుంతా డ్యూటీ చేసుకొచ్చావు, కష్టపడుతున్నావు, తినకున్నావు అనుకున్నామా ఎడుతున్నావు అని. ఒరే నా కొడుక కర్రలంజి కొడుకు ఘోరం చేసుకున్నావు అనుకున్నాను. ప్రభు నేను ఎన్ని ఒంటరి ఉన్నావంటావు నాకంటే ఒక తోడు లేకుంటే లోకులు కాకులు కదండి. నేను ఏదో పాపం చేస్తున్నాను, నేను నమ్ముకున్నా కదండి అంటే ప్రభు హీరో శ్రీకాంత్ గారిని ఇచ్చాడు. అతనితోనే కళలో కొడుగుళ్ళు చూపించాడు. మళ్ళా వారం రోజులైనప్పుడు మళ్ళా ఇటు వచ్చి పడుకున్నాను, కొద్దిగా వేసుకున్నాం అనుకున్నాను. ప్రభు ఫోన్లోకి కూర్చుంటారు. నువ్వు చెప్పండి. జతమా నాకు ఇష్టమైన బిడ్డమ్మా, నువ్వు ఎంత గొప్ప అందరితో ఎంచుకొని పెట్టుకున్నామా, నువ్వు అందరితో ప్రేమతో మాట్లాడి ఎంచుకొని పెట్టుకున్నాను. నువ్వు నేను తొడ మీద వచ్చేట్టుకున్నాను, నీ స్వర్గం చూపించాను కదా. నీకు వాడు చేసుకున్నాను, వాడు రోజుకు ఒక పిల్లలు ఉంటారు, వద్దమ్మా నీ స్వర్గం చూపించాను కదా, నాకు నువ్వు కావాలా, నీకు స్వర్గం కావాలా వాడు కావాలా అని అడిగాడు శ్రీకాంత్. ప్రభుతో అంటే నేను ఒక మాట, నా తండ్రి నాకు ఈ లోకం నాకు వద్దు, నాకంటే కొడుకున్నావు కదా వద్దు తండ్రి, నాకు స్వర్గం కావాలా ప్రభా. ఎంత గొప్ప హ్యాపీ దేనికోటి స్వర్గం చచ్చిపోతే కూడా నా ఇంట్లో చూపించాడు. అది ఇక్కడ చచ్చిపోతే ఏ కిలింగనగా నరకని పోతా. శ్రీకాంత్ సెలెక్ట్ చేసుకోవాల్సింది. శ్రీకాంత్ నువ్వు రిజెక్ట్ చేసావా వద్దన్నావా? ఆయనకి ఇష్టమైనప్పుడు వద్దు రెండు కావాలనాల్సింది. ఏం చూసినా మనం శ్రీకాంత్ రిజెక్ట్ చేసినప్పుడు ఆయన ఏమన్నాడు? ఏమలేదు మాట్లాడుతున్నాడు. ఫోన్ చేసి మళ్ళా జ్యోతి నువ్వు ప్రాణం జ్యోతి అంటే బాగుంటావు జ్యోతి, మంచిగా ఉండవు, బాగుండే కలుసుకునే ఉన్నావు, నేను నా ప్రాణం కాపాడినావు జ్యోతి, నా కుటుంబం కాపాడినావు, కాపాడుతున్నావు జ్యోతి, ప్రే చేస్తున్నావు అన్నాడు.
కానీ బాగున్నాను పిల్లలు మనకంటే వయసు పెద్దగిపోతుంది వద్దు. ఓకే, శ్రీకాంత్ పెళ్లి ఎలా అయింది మరి? ఏం కదా ఆయన లవ్ చేశాడా లేకపోతే ఆయన స్నేహ మీరు మంచిలో కుట్టారా బలవుల్లో అరగాకండి ముట్టమే అంత లవ్ స్టోరీ అడుగుతుంది మంచిగా ఒరేయ్, జ్ఞాపకాలు ప్రతి చదువుతుంది. ఫోన్ వచ్చి కనిపించి నాకు అంతేలే. చెప్పమ్మా. ఏమన్నా సీఎం రేవంత్ రెడ్డి గారు, ఒరే బొద్ద సీఎం రేవంత్ రెడ్డి గారు, నువ్వు ఒక మంచివేనా? ఐలెక్ ఐలెక్ తెలుగు అమ్మ తోడు భరతమాత. ఇంగ్లీష్ లో మాట్లాడాలి. యు నో ఇంగ్లీష్? యు నెక్స్ట్ వి ఆర్ ఆల్సో ఇంగ్లీష్ పీపుల్. హౌ యు పుష్ప 2 మూవీస్ దేర్ లుక్ లైక్? మీ అమ్మ ఇంగ్లీష్ లో ఉంటుందా? అబ్బా ఒరే చాలా చాలా బిహేవ్ చేయండి. ఓర్ తెంగనుక బాక్స్ బదులవుతాయి. ఏనా నాకంటే నా కొడుకు ఒక మాట అన్నాడు, అమ్మ ఇంత గొప్ప ఇటు తాత చనిపోయినాడు, మీకు ఎందుకంటే వారికి ఒక్కడే కొడుకున్నామా, ఇద్దరు ఆడపిల్లనే బాబు పుట్టాడు అమ్మా, చల్లగా ఉన్నామా, నేను సంపాదిస్తున్నాను, నేను తీసుకుపోయి పెట్టుకున్నాను. పుష్ప 2 లో ఫైట్ సీన్స్ ఎలా ఉన్నాయి? ఫైట్ పుష్ప సినిమా చూసినా అన్నావా? చాలు పుష్ప పుష్పానికి సినిమా ఎలా ఉంది చెప్పమ్మా. లవ్ స్టోరీ చెప్పు. రష్మిక మందన యాక్టింగ్ బాగుంది కాదు? మీ లవ్ స్టోరీ చెప్పరా. నాకు ఒక మున్నా కొన్ని తెలంగాణ లంచకోటి లవ్ మ్యారేజ్ చేస్తున్నా, వాడు 5 ఏళ్ళు కాపం చేసి కాలేజ్ వచ్చేవాడు 50 కోట్లు మోసం చెప్పినాడు. అప్పటికి అనుకున్నా ఈ జీవితం వద్దు చచ్చిపోదాం అనుకున్నప్పుడు దేవుడు నా ప్రాణం ఇచ్చాడు. నా ప్రభు నాకు కల్లారా మాట్లాడినాడు, ఏమమ్మా జ్యోతమ్మా చచ్చిపోతాను అనుకున్నావు, చదివితే నరకని పోనీ కదా, తిరగమ్మా నీకు నేను తోడున్నాను అన్నాడు. నాకు ఎంత గొప్ప హ్యాపీ. అప్పుడు నా కొడుకు నా పిల్లలు నాకు గుర్తుకొచ్చారు. గొప్ప ఫ్యామిలీ. ఏనా ఎందుకు లవ్ చేసినావు? లవ్ ఏదో మొక్క తోడు మా పొల చేయగలంటే చేస్తున్నాను రా. వాడు మంచిగానే మగ బుద్ధి కుక్క బుద్ధి కదా, మగ బుద్ధి కుక్క బుద్ధి కదా, ఒక ఆదాయం చూసే తాదా నీకు. ప్రతి లంచ కొడుకు తెలంగాణకు వచ్చి లవ్లు అంటే ఇలా చదువునికి వచ్చి తంగనవుతున్నామా, దయచేసి మీకు కాలం అవుతున్నామా, అమ్మగారు మీ కాలం అవుతారు, మీకు అందరూ పోటీ ఉన్నారు, నాకు అందరూ నా పిల్లలే, ఇంత పెద్ద ఎవరు నన్ను ఒంటరి పెట్టుకున్నాక దేని పోటీ ఉన్నాను, మీ పిల్లలు మీకు ఇంటి కాడ తీసుకొని ఏదో పని చేసుకొని పెట్టుకోండమ్మా, ఈ తెలంగాణకు వచ్చి చదువునికి వచ్చి తన తమిళ ఒక పిల్లోడు వాళ్ళ పిల్లడు మా ఇంటి పక్కన ఉంటాడు, అబ్బాయి ఉంటాడు, కిందకి వచ్చాడు, అమ్మ అమ్మ అన్నాడు. అమ్మ అంటే ప్రేమతో అమ్మ అంటే సూపర్. దగ్గరికి వచ్చి అమ్మ అన్నాడు. పక్కన ఒక లంజాన్ రూమ్లో పెట్టాడు ఆల్రెడీ అమ్మాయిని. అమ్మ నాకు డౌట్ వచ్చింది, కిచెన్ చూసా. ఆ అమ్మాయిని తీసుకుపోయి వేరే చోవాడు, వాడు బాగుంటాడు. మీ పల్లెమేని ఆగు స్టోరీ చెబుతుంది చెప్పు. అది గోల్డ్ అది గోల్డ్ దొంగలంజ కొడుక గోల్డ్ బే కావాలా, కష్టపడి పని చేసుకోవాలి లంజ కూడా చేతకాన పని బతుకరా. చెప్పు చెప్పు లవ్ స్టోరీ కంటిన్యూ చెప్పు. ఏంటి హ్యాపీ అరే బర్త్డే అత్తమ్మా బోల్ రే అత్తమ్మ. అరే ఒక కిస్ చెప్ప మీద ప్రేమతోటి నా అన్నకు ప్రేమతోటి పెట్టాలి కదా. అమ్మా నీ పిలిచి పిలిచి ఒకటి తీసుకుంది మళ్ళీ అలా పెట్టు. నైస్ బ్రో. కంగ్రాచులేషన్స్ ఒకసారి చెప్పు. కంగ్రాచులేషన్ చెప్పు. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్ చెప్పు. మొత్తం తీసుకుని కాదు అందరికి మొత్తం కాదు. ఒకటే ఒకటే లేదు, అవి ఇచ్చేసే అందరికి షేర్ చేయాలి కదా. అతనికి ఆయన పంచుతాడు అప్పుడు. కంటిన్యూ. హ్యాపీ బర్త్డే ఈరోజు పుట్టినరోజు. హ్యాపీ బర్త్డే మమ్మీ. అమ్మా తెలుగు జూలై 1 తెలుగు में बोलो హ్యాపీ బర్త్డే. చెప్పు. లవ్ స్టోరీ కంటిన్యూ చేయమ్మా. లవ్ స్టోరీ నువ్వు డిస్టర్బ్ చేయకు. లవ్ స్టోరీ ఈ జనరేషన్ లవ్ మ్యారేజ్